की अन्नपूर्णा देवी माता की कात्यायनी देवी दुर्गा देवी माता की अन्नपूर्णादेवी अलंकरण रूपम ఇక్కడ శ్రీదేవి శరణవరాత్రుల్లో అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యార్థం భిక్షాందేహి చ పార్వతి అన్నపూర్ణాదేవి అవతారము శ్రీదేవి శరణవరాత్రోత్సవాల్లో భాగంగా 6వ రోజు అన్నపూర్ణాదేవి అవతారం అనేది అలంకరణ ఉంటుంది. 6వ రోజు ఆ యొక్క నవదుర్గలలో కాత్యాయని దేవి దుర్గగా అమ్మవారిని ఆరాధిస్తారు. అదేవిధంగా అన్నపూర్ణాదేవిని ఆరాధించడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి మన గృహాలలో ఉన్నటువంటి దరిద్రం అనేది పోతుంది. అదేవిధంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ పరబ్రహ్మకి శక్తి ఆత్మశక్తి అనేది కలుగుతుంది. అదేవిధంగా శారీరక శక్తి అనేది కలుగుతుంది. అమ్మవారిని ఆరాధించడం వల్ల ఇంట్లో లేమితత్వం అనేది ఉండదు. ధనధాన్యాలకి ఎటువంటి లోటుపాట్లు ఉండవు. ఎంతమంది వచ్చినా కూడా పెట్టేటువంటి శక్తిని అమ్మవారు ఇస్తుంది. ఆ యొక్క ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి తల్లి, ఆ యొక్క సృష్టికి కారణమైనటువంటి తల్లి, ఆధారమైనటువంటి భూతం, ఆరాధమైనటువంటి భూతం అనగా ఆ ఆహారం, ఆ ఆహారానికి అధిపతి ఈ యొక్క అన్నపూర్ణేశ్వరి. ఆ శివయ్యకే, లోకాలను ఏలేటువంటి శివయ్యకే ఆమె అన్నాన్ని దానం చేసినటువంటిది. ఆ శివయ్య ఆ అమ్మవారిని భిక్షాందేహి మాతా భిక్షాందేహి అనేటువంటి దుస్థితి అనేది కూడా అనుభవించినటువంటి రోజులు ఉన్నాయి. ఆ విధంగా ఆ యొక్క కాత్యాయని అనేటువంటి మాట రావడానికి కారణం ఏదయ్యా అంటే కాత్యాయన మహర్షి అనేటువంటి ఆ యొక్క మహర్షి ఆ యొక్క జపం చేస్తూ తపం చేస్తూ తపస్సులో ఉండి ఉన్నారు. ఆ సమయాల్లో ఆ యుగంలో వచ్చేసి మహిషాసురుడు అనేటువంటి మహారాక్షసుడు ఆయన దేవతలని హింసిస్తూ నానా రకాలుగా ఇబ్బందులు పెట్టేటువంటి సమయంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా కలిసి వారి నుంచి ఒక శక్తిని ఉద్భవింపజేసి ఒక కాత్యాయని రూపం ఒక శక్తిని ఉద్భవింపజేశారు. ఆ ఉద్భవించిన శక్తి ఎక్కడ ఉంచాలా అని ఆలోచించి భూలోకంలో ఉన్నటువంటి ఈ యొక్క కాత్యాయన మహర్షి యొక్క వద్ద పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఆ యొక్క మహిషాసురుడికి ఆయుష్ క్షీణం ఇంకా రాకముందే వీరు తొందరపడి ఆ యొక్క శక్తిని ఉద్భవింపజేశారు. కాబట్టి ఆయన ఆయుష్ చేరే వరకు ఈ 3 రోజులు ఎక్కడ పెట్టాలనే ఉద్దేశంతో ఈ షష్ఠి రోజు తీసుకువెళ్ళి ఆ కాత్యాయన మహర్షి దగ్గర పెట్టారు. ఆ కాత్యాయనుడు ఆ అమ్మవారిని చాలా శ్రేష్టంగా పూజించి ఆ యొక్క 3 రోజులు కూడా షష్ఠి, సప్తమి, అష్టమి, ఆ యొక్క అష్టమి రోజు వారికి పూజలు అందుకున్నది అమ్మవారు కాత్యాయన ఋషి దగ్గర. ఆ విధంగా ఆ అమ్మవారిని నవమి, దశమి రోజు ఆ యొక్క కాత్యాయన మహర్షి ఆశ్రమం నుంచి బయటికి వచ్చి ఆ యొక్క మహిషాసుర మర్దన సంహారం అనేది అమ్మవారు చేయడం జరిగింది. అందువల్ల కాత్యాయని యొక్క ఆశ్రమంలో ఉండి నా 3 రోజులు పూజలు అందుకుని కనుక కాత్యాయని దుర్గగా ఆమెకి పేరు వచ్చింది. ఆమెని మహిషాసుర మర్దిని, మహిషాసురుని సంహరించిన తర్వాత మహిషాసుర మర్దిని అని పేరు వచ్చింది. ఆ విధంగా ఈ యొక్క కాత్యాయని చరిత్ర అనేది మనకు చెప్తుంది. అంతేకాకుండా శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ప్రేమని అందుకోవాలి అనేసి అక్కడ ఉండేటువంటి ఆ యొక్క అయోధ్యలో బృందావనంలో ఉండేటువంటి ఆ యొక్క గోపికలందరూ కూడా ఎంత ప్రయత్నించినా కూడా శ్రీకృష్ణుడి ప్రేమ పొందలేకపోయారు. కాబట్టి ఈ కాత్యాయని దేవిని పూజించి ఆ యొక్క శ్రీకృష్ణ వారి పూజను కూడా చేసి వారిని వశీకరణం చేసుకొని వాళ్ళు గోపికగా మారిపోయారు. ఆ విధంగా శ్రీకృష్ణునికి కూడా ప్రేమ కలిగింది ఈ కాత్యాయని యొక్క అనుగ్రహంతో. అదేవిధంగా ఎవరైతే ఈ కాత్యాయని వ్రతం కానీ కాత్యాయని యొక్క పూజ కానీ చేస్తారో పెళ్లి కాని వారికి తొందరగా పెళ్ళవుతుంది, పిల్లలు కాని వారికి కూడా పిల్లలు పుడతారు. అంతేకాకుండా అమ్మవారి అనుగ్రహంతో శక్తి అనేది వస్తుంది. ఓ కాళికాదేవి ఆ యొక్క రాక్షస సంహారం జరిగిందంటే ఈ అమ్మవారి యొక్క అంశ దాంట్లో ఉండడం వల్లనే, ఆ యొక్క అంశం వల్లనే, శక్తి వల్లనే ఆ సంహారం జరిగింది. ఆ విధంగా కాత్యాయని శక్తి మాతగా అమ్మవారిని పూజిస్తారు. జై బోలో కాత్యాయని దేవి మాతాకి, అన్నపూర్ణాదేవి మాతాకి. రైట్. देवी नारायण नमोस्तुते। ओम श्री लक्ष्मी नारायणाभ्य नमः, श्री उमामहेश्वराभ्य नमः, श्री वाणीभ्य नमः, ओम श्री देवरंद्राभ्य नमः, श्री इंद्राधिष्ठानिभ्य श्री अरुण चंद्रपदविजात वेदे वर्गाः ब्रह्मकर्म स्मारक वायु संधानो
మూడు వేలతో నాశనం పట్టుకుని ప్రాణం చేయండి. ఓం భోగం భవహ స్వాహ మహాజ్ఞనః తపః విందత్యః తత్సవేదనః దేవసైమహేజో యోగ్యోధ్యాత్ మందిరే కిలుగే తవపాదే జంబోద్వీపే పతవర్ష పదగండే నిర్మతక్షది భాగే శ్రీశైల శ్రీశాం కృష్ణ గోదావరి నర్మదా కావేర్య మధ్యప్రదేశే సంస్థదేవతా సన్నిధో హరిహరి గురుచరణ సన్నిధో స్మిన్ వర్తమానేన విరుగచారణమానేన స్వస్తి శ్రీ విశ్వాసమంత్రే दक्षिणे आश्वजमासे शुक्लापक्षे श्री षष्ठम ध्यानक्षेत्र शुभवाश्रुवाश्रे शनिवासे उदयंगारेवं विशेषमिष्टायां शुभदेव श्रीमाध्यानस्यान्यवा रानावा वजमन्नावा संप्रावणा विराडा स्वातमुतं जल्लंडी वस्त्रं रक्षां समर्पयामि इति यज्ञोपवीतार्थ रक्षां समर्पयामि नमः कुमारदेवाय नमः अक्षयभाय नमः विजयाद्रवञ्जनाय नमः श्री महागौरी गणदेवता धर्मकरणे वर्णां हेमा सूर्यां हिरण्यलक्ष्मीं जातवेदं मम भः काम आवह जातवेद अस्मिन् प्रकामि यस्यां नवनिर्वृषान् सृजे प्रयतः शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती ओम अन्नपूर्णा देवी नमो नमः ओम ह्रींकारासनगर्भिदानरसिकां क्लींकला बिभ्रदे सौवर्णाम्बरधारिणीं वरसुदौतान्द्रनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां शब्दूषितामुज्ज्वलां त्वं गौरीं त्रिपुरा लक्ष्मी महासरस्वती त्रिपुरसुन्दरी कालभैरवी परमराम्बिका त्रिपुराम्बिका ज्ञानाम्बिकायै नमो नमः ओम हिरण्यवर्णां हिरण्यं सुवर्णरजतस्रजा अन्नपूर्णायै नमः शिवायै नमः देव्यै नमः भीमाय नमः पुष्णे नमः सरस्वत्यै नमः सर्वज्ञाय नमः पार्वत्यै नमः दुर्गायै नमः शरण्याय नमः ओम शिववल्लभाय नमः वेदवेद्याय नमः भयाहराय नमः भवानै नमः विष्णुजनन्यै नमः ब्रह्मादिजनन्यै नमः अन्नपूर्णा देवी माता की श्री कात्यायनी दुर्गा देवी माता की देहे धूप अग्रे सर्वदेवानां धूपोह्य प्रतिदिनतां श्रीवे अन्नपूर्णा देवी नमो नमः देहि धूपमाग्रापयामि प्रत्यक्ष दीपं చూపించండి साध्यं त्रिभक्तिं युक्तं वहनेन आयोजित प्रिय ग्रहणमंगल दीपं त्रैलोक्य निद्रापं भक्त्या दीपं प्रयच्छामि तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वच्छन्दर्तेन कुति नीलजलंडी प्रसादर्पैन स्वच्छन्दर्तेन परिसिञ्चयामि वाटर ओम ध्यानाय स्वाहा ओम धानाय स्वाहा हम समानाय स्वाहा हम ब्रह्मणे स्वाहा मध्ये मध्ये उदकपानीयं समर्पयामि कुति नीलजलंडी उदकपानीयं समर्पयामि अत्र्य समर्पयामि शक्तिवर भक्तिवरष्टवर नैवेद्यं निवेदयामि ढे तांबूलमुंट पेट्टंడి अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे देवी माता की जय दुर्गा देवी माता की निराजनं समर्पयामि शुद्धाचमनीयं समर्पयामि आनन्दानुग्रह शोभेक्षण मंगल निराजनं दर्शयामि నేను ఇప్పని గ్లాస్ ఏది చెరునేది ఇలా మెల్ల రైట్ అయ్యారు కర్పూర విలాసుల अन्नपूर्णा अन्नपूर्णा देवी अर्चिन्तुनम्म नामनवि आलिञ्चिन्नु ब्रोह्म अन्नपूर्णा देवी अर्चिन्तुनम्म नामनवि आलिञ्चिननु ब्रोह्मम्म విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంట ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నను బ్రోమమ్మ
నా తనువునో తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మపై జన్మ వరకు నా తనువునో తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మపై జన్మ వరకు నా ఒడలి అచలాంశ నీ పురము చేరి నా ఒడలి అచలాంశ నీ పురము చేరి నీ పాదముద్రలో నెగడాలి తల్లి నీ పాదముద్రలో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోమమ్మా నా ఒడలి ఉదకాంక్ష నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా ఒడలి ఉదకాంక్ష నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చించునమ్మా నా మనవి ఆలించినను బ్రోమమ్మా నా తను మరుదాంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలలో నిజరాలి తల్లి నా తనువు మరుదంశ నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంశ నీ మలికి చేరి నా తనువు గగనాంశ నీ మనికి చేరి నీ నామగానాలు మోగాలి తల్లి నీ నామగానాలు మోగాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించినను బ్రోగుమమ్మ విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంట ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోమమ్మ నా మనవి ఆలించి నను బ్రోమమ్మ జై బోలో అన్నపూర్ణాదేవి మాతాకి కుంకుమ అక్కడ వేయి కుంకుమ